గతంలో ఎప్పుడూ లేని విధంగా అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేసిన అనంత వెంకట్రామరెడ్డి మరోసారి గెలిపించాలని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఎమ్మెల్యే అనంత కుటుంబ సభ్యులు 45, 50 డివిజన్లలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత సోదరుల కుమార్తెలు నవ్యతారెడ్డి, అనంత మేఘన, అనంత మహిమ, అనంత చంద్రారెడ్డి కుమారుడు ఇంటింటికి వెళ్తూ గత 5 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగిందన్నది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్నటి రోజు నామినేషన్ జరిగిన తీరు చూస్తే ఇది గెలుపు తర్వాత జరిగే విజయోత్సవంలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. గత 5 ఏళ్లకు ముందు నగరం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందన్నది ఒక్కసారి చూస్తే ఎంత మార్పు జరిగిందో అర్థమవుతుందన్నారు. ప్రజలు కూడా ఈ పాలనపై ఎంతో సంతృప్తిగా ఉన్నారని, మరోసారి ఎమ్మెల్యేగా అనంత వెంకట్రామరెడ్డిని జగన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈరోజు మేము మా కుటుంబ సభ్యులము 45, 50 డివిజన్ వార్డులో ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము. మేము ఇంత ధైర్యంగా మేము అంటే మా కుటుంబం ఒకటే కాదు, వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇంటింటికి వెళ్తున్నాము అంటే దానికి ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలే కావచ్చు, అనంత వెంకట్రామరెడ్డి గారు చేసిన డెవలప్మెంటే కావచ్చు. ఇవాళ ప్రతి సందులోనూ 30 అడుగుల రోడ్డుని 60 అడుగులు చేసిన ఘనత ఎవరిదన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అనంత వెంకట్రామరెడ్డి గారిదే అని చెప్పేసి మేము అందరము చెప్తున్నాము. మేమే కాదు, అది ప్రజలు కూడా చెప్తున్నారు. సో ఇదే విధంగా ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఓటు అడుగుతున్నాము. మాకు మరొకసారి అవకాశం ఇవ్వమని చెప్పేసి, మరొకసారి అవకాశం ఇవ్వండి అని చెప్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు. సో ఖచ్చితంగా మీరు అందరు మరొకసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ అనంతపురంలో అనంత వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యే గాను, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గాను చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నిన్న నామినేషన్కి తరలి వచ్చిన ప్రజలందరికీ అనంత కుటుంబం నుంచి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నేను అనంత మేఘన, నేను అనంత వెంకట్రామరెడ్డి తరపున ఈరోజు ప్రచారం చేయడానికి వచ్చాను. ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ వాళ్ళే చెప్తున్నారు, మేము దగ్గరుండి ఓటు వేయిస్తాము, మాకు అందరికి సంక్షేమ పథకాలు అందాయి అని చెప్తున్నారు. తప్పకుండా అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలి. May 13th పోలింగ్. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, అభిమానులకి, అనంతన్న అభిమానులకి, ప్రజలకి అందరికీ మా ధన్యవాదాలు. ఎండను సైతం లెక్క చేయకుండా నామినేషన్ ప్రక్రియకి చాలా భారీగా తరలి వచ్చినందుకు ఇలాగే మనం May 13th కూడా పోలింగ్కి అందరూ ఇలానే తరలి వచ్చి ఫ్యాన్ గుర్తు కోటేసి గెలిపించుకుందాం. నేను అనంత లిఖిత్ రెడ్డి. ఈరోజు మా పెద్దనాన్న అనంత వెంకట్రామరెడ్డి గారి తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. దాని తరపున నేను ప్రచారంలో నేను మా కుటుంబ సభ్యులు ఈరోజు పాల్గొన్నాము. ఎంపీ, ఎమ్మెల్యే 2 ఓట్లు ఉంటాయి. 2 ఫ్యాన్ గుర్తు కోటేసి గెలిపించండి అని కోరుకుంటున్నాము. 2వ తేదీ మా పెద్దనాన్న అనంత వెంకట్రామరెడ్డి గారి నామినేషన్కి విచ్చేసిన ప్రతి ఒక్కరూ 100,000 మంది విచ్చేశారు. మండే సూర్యుడిని ఎదిరించారు, వీచే వడగాలను ధిక్కరించారు, వేల సైనికులే కదిలి వచ్చారు. అందరికీ మా అనంత కుటుంబ తరపున ధన్యవాదాలు. నా పేరు అనంత మహిమ. నేను అనంత వెంకటరామరెడ్డి గారి తమ్ముడు కూతురిని. రోజు మేము 45 మరియు 50 వార్డులో ప్రచార కార్యక్రమానికి వచ్చాము. ఇక్కడ వస్తుంటే ఇంటింటా మాకు అందరూ స్వాగతం పలుకుతున్నారు. ప్రతి ఒక్కరూ మేము చెప్పకముందే మేము ఎంత అభివృద్ధి జరిగిందో చూస్తున్నాము, మేము మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీకి వేస్తాము, మా తరపున కూడా ఓట్లు చెప్పి వేస్తామంటున్నారు. ఇంత అభివృద్ధి జరిగిన ప్రభుత్వానికే మళ్ళీ వేసి ఇంకోసారి గెలిపించుకుంటామంటున్నారు. ఈ ఆదరణ చూసాము. నిన్న నామినేషన్ వేసినప్పుడు ఎంతమంది తరలొచ్చారో ఆ జనసంద్రం చూసాక ఇంకా మనకి గెలుపు తథ్యం అని తెలుస్తుంది. ఇదే విధంగా అందరము మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకొని జగనన్నని సీఎం చేసుకోవాలని కోరుతున్నాము. నామినేషన్ ప్రక్రియకి తరలొచ్చిన అనంత అన్న అభిమానులకి, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి, కుటుంబ సభ్యులకి అందరికీ మా ధన్యవాదాలు. ఇంత ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చి చూపించిన మీ అభిమానాన్ని మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము.